హలో ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ద టెక్నాలజీ పవరింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఈరోజు మనం నీట్గా టోటల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. సో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కాబట్టి దానికి రిలేటెడ్గా మనం ప్రతి కోర్స్ మీద కూడా రెగ్యులర్ ఫీజ్ కన్నా చాలా ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ ఆఫ్లైన్ 60,000కి ఇవ్వడం జరుగుతుంది అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ కేవలం 50,000. ఓకే, యూపీఎస్సీ ఆన్లైన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ 50,000 అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ 50,000కే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో వ్యాలిడిటీ ఆగస్ట్ 15th వరకు. ఓకే, ఆగస్ట్ 15th వరకు మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఆప్షనల్ ఇన్ఫినిటీలో మీకు ఫీజ్ 30,000 ఉండేది 22,500కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఇది వన్ కోర్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మనం ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నామా. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకున్నామా. వ్యాలిడిటీ ఆగస్ట్ 15th వరకు మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఓకే, ఈ 5 ఆప్షనల్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మీరు వెంటనే ఆప్షనల్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ ఫ్రమ్ GS3 ఎన్విరాన్మెంటల్ స్టడీస్. చూడండి, ద టెక్నాలజీ పవరింగ్ ది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈరోజు మనం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అనేది చూద్దాము. క్లియర్. సో ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఏం చేస్తామమ్మా, అప్రోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అనేది ఇస్తాము అండ్ ఆ తర్వాత మీరు ఆన్సర్ అనేది లాస్ట్లో రాస్తాము. క్లియర్. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ప్రామిసింగ్ సోర్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్. క్లియర్. సో ఆన్సర్ అనేది లాస్ట్లో చూద్దాం. మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ అవన్నీ కూడా తెలియాలి. అవి చెప్పిన తర్వాత ఆర్టికల్లో ఏముందో డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో బ్యూటిఫుల్గా ఆన్సర్ అనేది మీరు ప్రజెంట్ చేద్దురు. ఓకేనా. ఎస్, ఇంకెందుకమ్మా లేట్, మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి మళ్ళీ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ మీద మనం డిస్కౌంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్. యూపీఎస్సీ టోటల్గా మీకు కవర్ అయ్యే సిలబస్ అనేది 5,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈ కోర్స్ దగ్గరుండి నేనే మొత్తం డీల్ చేయడం జరుగుతుంది. క్లియర్. మీకు మోస్ట్ క్యూరేటెడ్ ప్రిలిమ్స్ మోడ్లో టోటల్గా మీకు అసలు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా కవర్ అవుతుంది. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, పిఐబి ప్రతి ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా మీకు క్వశ్చన్స్లా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ యోజన కురుక్షేత్ర మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ జరుగుతాయి. మంత్లీ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ ముందు రివిజన్ సిరీస్ జరుగుతుంది. సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. క్లియర్. అది కూడా కేవలం 5,000 రూపీస్ కనమ్మా. సో దిస్ ఈస్ ద హై టైం. 10,000 రూపీస్ ఉన్న కోర్స్ కేవలం 5,000కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. క్లియర్. మీరు ఒక్కసారి 5,000 కడితే చాలు, మీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కావాల్సినంత కరెంట్ అఫైర్స్ సిలబస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ దాంతోపాటు మనం ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా లాంచ్ చేసామా. సో మీకు ఇక్కడ 1250 మార్క్స్ కవర్ అయినట్టు GS 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయమ్మా. ఎడిటోరియల్స్ కురుక్షేత్ర నుంచి డైనమిక్ పార్ట్స్ కూడా రాస్తారు. క్లియర్. సో టెస్ట్ సిరీస్ డిస్కషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కేవలం 5,000 రూపీస్కే మనం ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్. కేవలం 5,000కే. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. క్లియర్. మన ఆర్టికల్ ద టెక్నాలజీ పవరింగ్
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏ విధంగా పవర్ సోర్స్ అనేది వెళ్తుంది, ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవునా? అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్? GS3 ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మనం చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నాం. సో అందుకనే ఇప్పుడు ఇటువంటి టెక్నాలజీ అనేది తెలుసుకోవడం మనకి మినిమం ఇంపార్టెంట్ కదా. సో మనం ఆ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని ఒకవేళ యూపీఎస్సి మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మనం ద బెస్ట్ ఆన్సర్ అనేది రాయడానికి ఈ ఆర్టికల్ మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. బట్ బిఫోర్ మూవింగ్ ఇంటూ మీకు కొన్ని టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అయితే ఒక్కసారి చూడండి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. లెట్స్ టేక్ ఒక బ్లాక్ అనేది ఉంది అనుకోండి. ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దీనికి ఏముండాలి? ఒక పవర్ సోర్స్ అనేది ఉండాలి. అవునా? ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి అంటే పవర్ సోర్స్ అనేది ఉండాలి. ఈ పవర్ సోర్స్ ఒక్కసారి చూడండి. ఒక ఫిజికల్ పవర్ సోర్స్ అనుకోండి. ఒక ఫిజికల్ పవర్ సోర్స్ అంటే ఎగ్జాంపుల్ మన హ్యాండ్స్ యూస్ చేసి ఈ బ్లాక్ని నేను ఈ విధంగా మూవ్ చేయగలను. అవునా? మన ఫిజికల్ హ్యాండ్స్ ఉపయోగించి బ్లాక్ని మూవ్ చేయగలను. అక్కడ పవర్ సోర్స్ ఎవరు యాక్ట్ చేస్తున్నారు? నేను. అంటే నా ఫిజికల్ హ్యాండ్స్ యూజ్ అవుతున్నాయి. మరొకటి ఏంటి? దట్ ఈజ్ సమ్ మోటార్. అవునా? ఆర్ దిస్ ఈజ్ కాల్డ్ సమ్ కైనెటిక్ ఫోర్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ కైనెటిక్ ఫోర్సెస్ ఓన్లీ. ఒక్కసారి కైనెటిక్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ ఒక ఫోర్స్ మూవ్మెంట్ అయినప్పుడు వచ్చేది కైనెటిక్ ఫోర్స్ అని అంటాము. లెట్స్ టేక్ నా ఫిజికల్ హ్యాండ్స్ కాకపోతే నేను ఏ విధంగా చేయగలను? సమ్ ట్రాన్స్మిషన్స్ అనేవి నాకు కావాలి. అవి ఎలా రన్ అవుతాయి? మోటార్తో రన్ అవుతాయి. ఒక్కసారి చూడండి. నేను నా హ్యాండ్స్ కాకపోతే ఐ హ్యావ్ టు కీప్ సంథింగ్ లైక్ దిస్. ఒక మోటార్ అనేది నేను ఫిట్ చేయాలి. ఈ మోటార్ ఈ బ్లాక్ మూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అవునా? ఈ మోటార్ ఈ బ్లాక్ మూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అలా మోటార్ బ్లాక్ మూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అంటే తనకి ఒక ఎనర్జీ సోర్స్ అనేది కావాలి. మోటార్ నార్మల్గా ఎందుకు వర్క్ చేస్తుంది? మోటార్కి కాస్త ఎనర్జీ సోర్స్ ఉంటేనే అవి రన్ అవుతాయి. అవునా? వాటినే మనం ఫ్యూయల్స్ అని అంటున్నాం. క్లియర్? ఈ ఫ్యూయల్స్తో రన్ అయితే మోటార్ ఫ్యూయల్స్తో రన్ అయిన ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ మోటార్ మూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. క్లియర్? ఫ్యూయల్స్తో రన్ అయిన ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ మోటార్కి మూవ్మెంట్ ఇస్తుంది. సో ఇప్పటిదాకా మనం ఫ్యూయల్స్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. అవునా? ఈవీస్. సో సేమ్ కాంపోనెంట్. అయితే ఇక్కడ మనం ఫ్యూయల్స్ యూజ్ చేయట్లేదు. ఏం యూజ్ చేస్తున్నాం? ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం. క్లియర్? ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీతో మనం ఇంజిన్కి ఎనర్జీ సోర్స్ సప్లై చేస్తున్నాం. ఇంజిన్ మోటార్కి మూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. మోటార్ ఇన్ రిటర్న్ వెహికల్ మూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందమ్మా క్లియర్గా? సో మనకి మన బేసిక్స్ నుండి చూడాలి అంటే మనకు ఇలానే అర్థమవుతుంది. అవునా? మోటార్ అనేది కైనెటిక్ ఫోర్స్ ఇస్తుంది. కైనెటిక్ ఫోర్స్ అంటే ఒక మూమెంట్. ఓకే, ఒక ఫోర్స్ మూమెంట్ని కైనెటిక్ ఫోర్స్ అని అంటాము. ఓకే, సో మోటార్స్ అనేవి ఎట్లా వర్క్ అవుతాయి? అయితే ఫ్యూయల్స్తో కానీ లేదంటే ఎలక్ట్రిసిటీతో వెహికల్స్ మూవ్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని అప్గ్రేడ్ చేస్తూ మనం ఎక్కడికి వచ్చాం? హెచ్ఈవీస్ అని అంటాము. హెచ్ఈవీస్ అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అవునా? అయితే ఈ వెహికల్స్లోకి రావడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి ఇంజిన్స్ అనేవి తీసుకుంటే, ఫ్యూయల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లియర్? సో నార్మల్గా ఫ్యూయల్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉంటుందో మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ఏంటి?
పొల్యూషన్. మనం ఫ్యూయల్ సోర్సెస్ నుంచి ఎలక్ట్రిక్ సోర్స్కి ఎందుకు వచ్చేస్తున్నాం? ఫ్యూయల్స్ అనేవి ఎక్కువ శాతం పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, అవునా? సో ఫ్యూయల్స్ వల్ల మొత్తం గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. క్లియర్? ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఆ తర్వాత ఫ్యూయల్స్ అనేవి లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి వాటి ప్రైస్ అనేది పెరుగుతుంది. క్లియర్? ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. సో వీటిని ఉద్దేశంగా తీసుకొని వీ హ్యావ్ ట్రాన్సిషన్ ఇంటూ ఎక్కడికి మూవ్ అయ్యామమ్మా? ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అయ్యాము. ఓకే, సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం ఎలక్ట్రిసిటీ బోత్ త్రూ అఫ్ కోర్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం జనరల్గా కార్బన్స్తో నిండైన ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో కార్బన్స్తో నిండిన ఎనర్జీ అంటే లెట్స్ టేక్ కోల్ పవర్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అటువంటి ఎలక్ట్రిసిటీ హైబ్రిడ్ వెహికల్స్కి ఇస్తే, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇస్తే దాంతో అంత బెనిఫిట్ పొందినట్టు కాదు. దట్ ఈస్ ఫైన్, బట్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. దేనివైపు? సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్ వైపు మూవ్ అవుతుంది. కాబట్టి సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇస్తే అది ఎటువంటి కార్బన్ సోర్స్ కూడా యూజ్ చేయకన్నా ప్రొడ్యూస్ చేసింది అండ్ ఎటువంటి కార్బన్ని కూడా రిలీజ్ చెయ్యదు, అవునా? సో అటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నాం. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటని? మనం కంప్లీట్గా రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా సోలార్ ప్లాంట్స్ అని, అలాగా వాటి నుంచి కంప్లీట్గా తీసుకోవట్లేదు, అవునా? సో అదొక ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్లీ లాంగ్ డిస్టెన్సెస్కి ఇవి యూజ్ అవ్వడం లేదు. ఓకే, అదే పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ బంక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని మనం హ్యాపీగా యూజ్ చేయగలం. సో లాంగ్ డిస్టెన్సెస్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్తో మనం సాధించలేము మెయిన్. ఆ తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి లేదు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సో అయితే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడు లాట్స్ ఆఫ్ క్యాపిటల్ కావాలి, అవునా? సో వాటన్నిటినీ తెచ్చుకోవాలి. అండ్ మెయిన్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చెప్తాం. ఏంటమ్మా అది? యాజ్ ఆఫ్ నౌ పెట్రోల్ పోయించుకోవడానికి మనకి 10-15 మినిట్స్ చాలు, అవునా? ఫుల్ రష్డ్ బంక్లో ఉన్నా కూడా 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అదే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పెట్టాలంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది కదా. సో చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. ఎవరు కూడా అర్జెన్సీ టైంలో వెయిట్ చేయలేరు అండ్ కస్టమర్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్యూయల్స్, ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్. మనం ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ ఇక్కడ ఫ్యూయల్స్ యొక్క డిసడ్వాంటేజెస్ చూసాము. వీటి డిసడ్వాంటేజెస్ అనేవి కంప్లీట్గా మ్యాక్సిమం చేంజ్ చేస్తూ మనం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి తెస్తున్నాము. సో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో బోత్ ఫ్యూయల్స్తో రన్ అయిన మోటార్ ఉంటుంది, ఎలక్ట్రిక్తో రన్ అయిన మోటార్ ఉంటుంది, ఆర్ అదర్వైజ్ ఎలక్ట్రిక్తో మాత్రమే రన్ అయిన మోటార్ ఉంటుంది. బట్ 2 ఇంజిన్స్ ఉంటాయి. బోత్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజిన్ ఉంటుంది, ఫ్యూయల్ వెహికల్ ఇంజిన్ కూడా ఉంటుంది. క్లియర్? సో దీంతో మనకి పొల్యూషన్ అనేది లేకున్నా, పొల్యూషన్ అనేది తగ్గేటట్టు ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలో అప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న పెట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడమ్మా, ఫ్యూయల్స్తో రన్ అయిన ఇంజిన్ని మనం ఐసిఈ ఇంజిన్ అని అంటాము. సార్ ఐసిఈ అంటే ఏంటి? ఐసిఈ అంటే ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అని అంటాము. క్లియర్? ఏంటది? ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటే ఎటువంటి ఇంజిన్? అది ఇంటర్నల్గా కంబస్షన్ అంటే ఫ్యూయల్ని యూజ్ చేస్తుంది. అంతేనా? కాదమ్మా, మీరు ఇచ్చే పెట్రోల్ ఆర్ డీజిల్ని అది ఇంజిన్ లోపల మాత్రమే అది యూజ్ చేసుకుంటుంది. మీకు మాత్రం
ట్రాన్స్మిషన్స్తో కేవలం కైనెటిక్ మూమెంట్ అయినట్టు మీ వెహికల్ 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా 4 వీలర్ అయినా మూమెంట్కి ఇది హెల్ప్ చేస్తుంది, అవునా? సో దాన్ని ఇంటర్నల్ కంబస్షన్ అని అంటాం. అంటే ఫ్యూయల్ సోర్స్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఇంటర్నల్గా, మనకి కనిపించదు, లోపల మాత్రం ఇంటర్నల్గా కంబస్షన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ బయటికి వెహికల్స్ ఫ్యూయల్స్ మనకి స్మోక్ విధంగా బయటికి అది రిలీజ్ చేస్తుంది, మనకు తెలుస్తుంది, అవునా? సో దాన్ని ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అని అంటాము. క్లియర్? సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్ రన్ మోటార్ అనేది ఉంటుంది. క్లియర్? సో మోటార్ అనేది మెయిన్ మనకి దేనికి, మనం ఒక బాడీ అనేది మూమెంట్లో పెట్టాలి అంటే మోటార్ ఎనర్జీ అనేది ఉండాలి. క్లియర్? సో ఈ టర్మ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఒక్కసారి ఇంకా చూడండి అమ్మా, కంప్లీట్ అవ్వలేదు. క్లియర్? అండ్ నెక్స్ట్ మరొక టర్మ్ అనేది మీకు తెలియాలి. క్లియర్? దాన్ని ఆర్బిఎస్ అని అంటాము. క్లియర్? ఆర్బిఎస్ అని అంటాము. ఆర్బిఎస్ అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఓకే, సో ఇన్ జనరల్గా చెప్తాను, మళ్ళీ మనకి ఆర్టికల్లో వస్తుంది, అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు మీకు ఈ టర్మ్స్ ఇవన్నీ మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఇవి చెప్పడం జరిగింది. అయితే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు వెహికల్ అనేది మూమెంట్లో ఉంటుంది, అవునా? సో వెహికల్ మూమెంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? బ్రేక్స్ అనేవి రెగ్యులర్గా వేస్తూ ఉంటాం, అవునా? సో ఆ బ్రేక్స్ వల్ల జనరల్గా ఏం చూస్తాం? వెహికల్ ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ చేస్తుంది. సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఫ్యూయల్స్లో అనేవి ఎక్కువ యూజ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత బ్రేక్ అనేది వేసిన తర్వాత మళ్ళీ మనం ఏమివ్వాలి? యాక్సెలరేషన్ అనేది ఇవ్వాలి, అవునా? సార్ యాక్సెలరేషన్ అంటే ఏంటి? యాక్సెలరేషన్ అంటే మన 2 వీలర్ అంటే హ్యాండ్స్ దగ్గర అండ్ 4 వీలర్ 3 వీలర్ అయితే లెగ్స్ దగ్గర మనకి యాక్సెలరేటర్ ఉంటుంది. యాక్సెలరేటర్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. యాక్సెలరేటర్ అంటే ఏంటి? స్పీడ్ని ఇంక్రీజ్ చేసేది, ఓకేనా? సో సడన్గా మనం రేజ్ ఇస్తాము అంటాం కదమ్మా, దాన్నే యాక్సెలరేషన్ అని అంటాము. సో అయితే యాక్సెలరేట్ చేసినప్పుడు కూడా ఫ్యూయల్ అనేది సడన్గా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. బట్ ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. అంటే ఏంటి? ఒక కొత్తదనం అన్నమాట. ఇక్కడ ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టంలో మనం బ్రేక్ వేసినప్పుడు సడన్గా వేసే ఆ బ్రేక్ నుంచి ఎనర్జీ, ఒక్కసారి చూడండి, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ వస్తున్నప్పుడు తనకి కొంత ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా క్యారీ చేస్తుంది, అవునా? ఎందుకు? ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు తనకి కైనటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చూసుకున్నాం, అవునా? కైనటిక్ ఎనర్జీ అంటే ఒక మూమెంట్లో ఉన్న ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ కైనటిక్ ఎనర్జీని ఆపుతున్నాం కాబట్టి బ్రేక్కి ఎక్కువ ఫ్యూయల్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈ కైనటిక్ ఎనర్జీనే, ఈ మూమెంట్లో ఉన్న ఎనర్జీని స్టోర్ చేసి మళ్ళా దాన్ని ఎనర్జీ కింద మారుస్తాము. అర్థమవుతుందమ్మా? ఈ కైనటిక్ ఎనర్జీనే మళ్ళా ఈ పవర్ సోర్స్గా యూస్ చేస్తాం. దీని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేది మళ్ళీ ఇంజిన్కి ఇచ్చి, ఆ ఇంజిన్ మోటార్కి ఇచ్చి, ఆ మోటార్ అనేది వెహికల్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది. సో బ్రేక్ వేసినప్పటికీ కూడా, సడన్ బ్రేక్స్ వేసినప్పటికీ కూడా వెహికల్ ఫ్యూయల్ అనేది లాస్ అవ్వదు. అది ఇంకా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, అవునా? సో అది ఇంకా ఎనర్జీని క్రియేట్ చేయడం అది ఎక్కువ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. దాని టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందో మనం ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ వరకు మీకు ఈ టర్మ్స్ ఇవన్నీ కూడా తెలియాలి. క్లియర్? సో అయితే మళ్ళా చూడండి, మరొక టర్మ్ గురించి మీకు తెలియాలి. దట్ ఈజ్ కాల్డ్ ది టార్క్. ఓకే, సో టార్క్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు మనం 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకున్నాము అంటే వాటి మూమెంట్ అనేది ఎట్లా అవుతుంది? దట్ ఈస్ త్రూ
వీల్స్ అని అంటున్నాం, అవునా? సో అయితే ఈ వీల్స్కి కొంత ఎనర్జీ అనేది కావాలి, అవును కదా? అంటే ఆ వీల్స్ అనేవి మూమెంట్లోకి రావాలి. ఆ మూమెంట్లో ఏదైతే ఫోర్స్ వస్తుందో దాన్ని టార్క్ అని అంటాం. అయితే మెకానిక్స్లో మనం ఏం చూస్తాం? టార్క్ అనేది ఒక రొటేషనల్ ఈక్వివాలెంట్ అని అంటాం. ఒక్కసారి చూడమ్మా, టర్మ్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. జనరల్గా చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఫోర్స్. లీనియర్ ఫోర్స్ అంటే ఏంటి? బాడీ అనేది ఇలా స్ట్రైట్గా వెళ్తుంది అంటే లీనియర్ ఫోర్స్ అని అంటాం. సో సార్ మరి టర్నింగ్స్ అప్పుడు, టర్నింగ్స్ అప్పుడు కూడా టార్కే యూజ్ అవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. టార్క్ అనేది ఒక లీనియర్ ఫోర్స్లో ఒక ఆబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు తనకి వీల్స్ అనేవి రొటేషన్లోకి వస్తాయి, అవునా? వీల్స్ అనేవి రొటేషన్లోకి వస్తాయి. సో ఈ రొటేషన్లోకి రావడానికి గల ఫోర్స్ ఉంటుంది, అవునా? రొటేషన్లోకి రావడానికి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్నే టార్క్ అని అంటాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందామా. మనకి ఒక వెహికల్ అనేది లెట్స్ టేక్ ఒక 100 kg ఉందనుకోండి. ఒక 100 kg ఉంటే దీనికి నార్మల్ టార్క్ చాలు, అంటే నార్మల్ ఫోర్స్తోని వీల్ రొటేషన్లోకి వచ్చేస్తుంది, అవునా? లెట్స్ టేక్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది అనుకోండి, 250 kgs వెహికల్. 250 kg వెహికల్ మూమెంట్లోకి రావాలంటే కాస్త హయ్యర్ టార్క్ అనేది ఉండాలి, హయ్యర్ టార్క్ ఉండాలి, అవునమ్మా? ఇప్పుడు చూడండి, మీరు ఇంట్లో ఒక బొమ్మ కారు ఉంది అంటే మీరు హ్యాండ్స్తో ఇట్లా ఫోర్స్ చేస్తే చాలు, అది చాలా దూరం డిస్టెన్స్ వెళ్ళిపోతుంది. అదే మీ బైక్ కానీ కార్ కానీ నార్మల్గా తోయడానికి చూడండి, అది వెళ్ళదు. ఎందుకు? దానికి ఎక్కువ వెయిట్ అనేది ఉంది, అవునా? ఆ ఎక్కువ వెయిట్ వలన మీ టార్క్, మీరిచ్చే ఎనర్జీ, ఫోర్స్ అనేది వీల్స్ అనేవి రొటేషన్లోకి రావు, అవునా? సో అందుకనే వీల్స్ రొటేషన్లోకి రావాలంటే హయ్యర్ వెహికల్స్కి వెళ్తున్నప్పుడు హయ్యర్ టార్క్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు వస్తున్న వెహికల్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా వరకు హై టార్క్ అనేది ఈవెన్ లో స్పీడ్లో కూడా ఇస్తుంది. జనరల్గా హై టార్క్ అనేది హయ్యర్ అంటే ఫాస్టర్ మూమెంట్లో రావాలి. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో హై టార్క్ అనేది మనం ఈవెన్ లో స్పీడ్స్లో కూడా ఇవ్వగలుగుతున్నాము. ఈ టార్క్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లెట్స్ టేక్ ఒక జనరల్గా మీరు తీసుకుంటే ఒక లారీ ఉంది అనుకోండి. ఆ లారీ అనేది ఎక్కువ వెయిట్ క్యారీ చేస్తుంది, అవునా? సో అది ఎక్కువ వెయిట్ క్యారీ చేయడం వలన మనం దానికి ఎక్కువ టార్క్ ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్? ఎక్కువ టార్క్ అనేది దానికి అవసరం అవుతుంది. అండ్ టార్క్ ఏమన్నాం? రొటేషనల్ ఫోర్స్ అన్నాం కదా. మీరు స్పోర్ట్స్ వెహికల్స్ కార్స్ తీసుకున్నారనుకున్నామా, స్పోర్ట్స్ కార్స్ ఒక 1 crore పెట్టి 2 crores పెట్టి స్పోర్ట్స్ కార్స్ తీసుకున్నారు అంటే అది 0 to 100 kilometers 0 to 100 km/h స్పీడ్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్తుంది, అవునా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో 0 to 100 వెళ్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో మీకు 0 to 100 వెళ్తుంది అంటే దానికి హయ్యర్ టార్క్ ఉంటుంది. ఎందుకమ్మా? టార్క్ అంటే ఏమన్నాం మనం? దట్ ఈజ్ గుడ్. ఏంటది? రొటేషనల్ ఫోర్స్ అని చెప్తున్నాం, అవునా? రొటేషనల్ ఫోర్స్. ఈ రొటేషనల్ ఫోర్స్ వలనే వీల్స్ అనేవి మూమెంట్లోకి వస్తున్నాయి. ఆ వీల్స్ అనేవి హ్యాపీగా మూమెంట్కి తెచ్చుకుంటున్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక ఇంజిన్ అనేది ఏంటి, ఒక మోటార్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటే ఏంటి, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అండ్ టార్క్ గురించి కూడా క్లియర్గా టోటల్గా చూసాం, అవునా? ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ బ్యూటిఫుల్గా నీట్గా మనం చూద్దాము. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. అయితే ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? మనకి కొన్ని కార్ కంపెనీస్ ఉన్నాయి, మారుతి సుజుకి కానీ, టొయోటా కానీ, హోండా కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయి. ఇంతవరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ అంటే ఫ్యూయల్స్తో రన్ అయిన వెహికల్స్ అనేవి వాళ్ళు బాగానే దించుతున్నారు. బట్ ఆ ప్రాబ్లమ్స్ దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చాం. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం వాటిని ఇంకాస్త ఇంప్రూవైజ్ చేయడానికి మనం
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి యూస్ చేస్తున్నాం, అవునా? సో అయితే ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అంటే మనం ఎప్పుడు కూడా అంటాం కదమ్మా, ఒక 2 ఆర్ మోర్ కాంబినేషన్స్ని, ఓకే, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, ఆ 2 ఆర్ మోర్ కాంబినేషన్స్ కూడా ఒకటి కన్వెన్షనల్, ఇంతవరకు ఓల్డర్ మెథడ్స్ ఏదైతే ఉందో అది, అండ్ ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ ఈ రెండింటిని కలిపితే వర్డ్ హైబ్రిడ్ అనేది యూస్ చేస్తాం. అయితే ఇక్కడ ఎలాగా, ఇప్పుడు కన్వెన్షనల్గా ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ ఉంటాయి, అండ్ ఆ తర్వాత ఈవీ ఇంజిన్స్ కూడా ఉంటాయి. క్లియర్? ఈవీ ఇంజిన్స్ ప్లస్ ఐసీఈస్ రెండు కాంబోతో వచ్చిందే మనం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అని అంటాము. సో ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఒక ఐసీఈ ఉంటుంది, ఒక ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత ఒకటి కానీ ఆర్ ఎక్కువ ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అయితే కొన్ని వెహికల్స్ అనేవి కేవలం ఎలక్ట్రిక్ మోటార్తోనే రన్ అవుతాయి. క్లియర్? ఒక్కసారి చూడండి, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, బట్ దీనికి ఎనర్జీ ఇచ్చే సోర్స్ మాత్రం రెండింటి నుంచి ఒకటి వస్తుంది. ఒకటి జనరల్గా ఐసీఈ ఇంజిన్స్, ఎందుకంటే ఇంజిన్సే కదా మోటార్ మూవ్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఐసీఈ ఇంజిన్స్, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ యూజ్ అవుతాయి, అండ్ బోత్ ఈవీ ఇంజిన్స్. ఈ ఈవీ ఇంజిన్స్, ఐసీ ఇంజిన్స్ రెండు కాంబోతో కేవలం ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోటార్తో వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా అయినా జరుగుతుంది, ఆర్ ఇన్ జనరల్గా ఆల్రెడీ స్టోర్ అయిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో బ్యాటరీస్లో, ఆఫ్ కోర్స్ ఈవీ ఇంజిన్స్ని సప్లై చేయడానికి ఈవీ బ్యాటరీస్ ఉంటాయి, అవైనా అవుతాయి. ఆర్ అప్పుడప్పుడు ఐసీఈ ఇంజిన్కి ఐసీఈ మోటార్ ఉంటుంది, ఈవీ ఇంజిన్కి ఈవీ మోటార్ ఉంటుంది. క్లియర్? ఐసీఈ ఇంజిన్ రన్ అవ్వడానికి ఐసీఈ ఉన్న మోటార్ ఉంటుంది. క్లియర్? అండ్ ఈవీ ఇంజిన్స్ రన్ అవ్వడానికి ఈవీ మోటార్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్స్. క్లియర్? సో 2 మోటార్స్ ఉంటాయి, అండ్ ఈ 2 మోటార్స్ కూడా వీల్స్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? సో ఎనర్జీ ఇస్తుంది, వీల్స్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మెథడ్లో రెండు కూడా కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్కి మాత్రమే మూమెంట్ ఇస్తుంది, అండ్ సెకండ్ వన్లో మాత్రం దేనికి దానికి ఇండివిజువల్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో అయితే ఒక టిపికల్ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న కాంపోనెంట్స్ చూడండి, అవి మనకు అనవసరం, బట్ ఇన్ జనరల్గా తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేశానో టర్మ్స్ అవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో యూజ్ అవుతాయి అన్నమాట. క్లియర్? ప్రిలిమ్స్ వరకు మీకు అవి సరిపోతాయి, అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడ్వాంటేజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా మోర్ ఇంట్రెస్టింగ్గా పెడతారు. ఓకే, సో అయితే ఒక పవర్ ట్రైన్ అని అంటాం. పవర్ ట్రైన్ అంటే ఏం లేదమ్మా, టోటల్గా ఒక అసెంబ్లీ ఆఫ్ థింగ్స్, ఏవేవి కలిపితే వెహికల్ అనేది మూవ్ అవుతుందో దాన్నే పవర్ ట్రైన్ అని అంటాం. ఫస్ట్ దాంట్లో చూడండి, పవర్ ట్రైన్ క్లాజ్ ఏ, ఇక్కడ ఏ అని పెట్టాం కదా, క్లాజ్ ఏలో పవర్ ట్రైన్ చూడండి. క్లాజ్ ఏలో ఐసీఈ ఇంజిన్ ప్లస్ ఈవీ ఇంజిన్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది పవర్ ట్రైన్ అని అంటాం. సెకండ్ దానిలో ఐసీఈ ఇంజిన్, ఐసీఈ మోటార్, ఈవీ ఇంజిన్, ఈవీ మోటార్, ఈ 4 థింగ్స్ కలిపి పవర్ ట్రైన్ అని అంటాం. అంటే వీటిని ఆర్డర్ వైజ్లో అసెంబుల్ చేస్తేనే కదా మూమెంట్ వస్తుంది. సో అలానే ఒక పవర్ ట్రైన్ యొక్క ఒక పవర్ ట్రైన్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఈవీస్, ఓకే, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వెహికల్స్లో ఒకసారి చూడండి, ఐసీఈ పవర్ ఇంజిన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత ఐసీఈ పవర్ మోటార్ మాత్రమే ఉంటుంది, అవునా? సో దాంతో వెహికల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది సింపుల్, బట్ కాంప్లెక్స్లో మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అన్నమాట. క్లియర్? సో అందుకనే ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఆక్సిలరీ బ్యాటరీ, లో వోల్టేజ్ ఆక్సిలరీ బ్యాటరీ కావాలి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్కి లో వోల్టేజ్, క్లియర్, లో వోల్టేజ్ ఆక్సిలరీ బ్యాటరీ కావాలి. ఒక ట్రాక్షన్ బ్యాటరీ ప్యాక్ కావాలి. దేనికి?
మోటార్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని స్టోర్ చేయడానికి. ఓకే, క్లియర్. ఒక బ్యాటరీ ప్యాక్ ఎనర్జీ స్టోరేజ్ గురించి. ఓకే, అండ్ ఆ తర్వాత ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ కావాలి. క్లియర్. జనరేటర్ ఈజ్ ద వన్ విచ్ జనరేట్స్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. క్లియర్. సో జనరేటర్, ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ కావాలి. క్లియర్. సో ఉన్న ఫ్యూయల్స్ నుంచి, ఉన్న వాటి నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఒక జనరేటర్ కావాలి. అండ్ ఆ తర్వాత ఒక ఏసీ బై డీసీ కన్వర్టర్. క్లియర్. ఆల్టర్నేట్ వెహికల్కి అండ్ ఆల్టర్నేట్ కనెక్షన్కి, డైరెక్ట్ కనెక్షన్కి చేంజ్ అవుతూ ఒక కన్వర్టర్ అనేది కావాలి. ఓకే, అండ్ ఎలక్ట్రానిక్ కంట్రోలర్స్ కూడా కావాలి. అండ్ థర్మల్ సిస్టమ్ కూడా ప్రాపర్ టెంపరేచర్లో వర్క్ అవ్వడానికి ఒక థర్మల్ సిస్టమ్ కూడా కావాలి. క్లియర్. అండ్ ఒక ఐసీఏ కూడా కావాలి. ఎందుకంటే ఇది హైబ్రిడ్ కదా. ఒక ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ కావాలి, ఒక ఫ్యూయల్ ట్యాంక్ కావాలి, ఒక ట్రాన్స్మిషన్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది కావాలి. అర్థమవుతుందా? అంటే దీని పవర్ ట్రైన్లో చాలా ఎక్కువ ఉంటాయి. అవునా? చాలా ఎక్కువ మనం అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే వెహికల్ అనేది ఉంటుంది అన్నమాట. సో పవర్ ట్రైన్ అనేది అర్థమైంది అని నేను అనుకుంటున్నానమ్మా. అయితే ఈ పవర్ ట్రైన్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఎటువంటి మెథడ్స్ ఉన్నాయో చూడండమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ప్యాకేజ్ అనేది టీఎస్పిఎస్సి ప్యాక్ గ్రూప్ 1లో కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుందమ్మా. దీంట్లో టీఎస్ ఎకానమీ, హిస్టరీ, మూమెంట్, జాగ్రఫీ మీకు ఉంటాయి. అండ్ లైఫ్ టైమ్ యాక్సెసిబిలిటీ అండ్ వ్యాలిడిటీ మీకు ఉంటుంది. అండ్ అలానే ఏపీపీఎస్సి ప్యాక్ కూడా గ్రూప్ 1 లాంచ్ చేస్తున్నాం. ఏపీ ఎకానమీ, హిస్టరీ, బైఫర్కేషన్ అండ్ జాగ్రఫీ కేవలం 5,000కే లాంచ్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా ఈ 2 ప్యాకేజెస్కి మీరు ఇక్కడ ప్రత్యూష మ్యామ్ నెంబర్కి కాల్ చేయగలరు. పవర్ ట్రైన్స్ వర్క్ అవ్వడానికి 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సిరీస్, మరొకటి ప్యారలల్. క్లియర్. ఒకటి సిరీస్, మరొకటి ప్యారలల్. అండ్ థర్డ్ వన్ సిరీస్ ప్యారలల్. సిరీస్ ప్యారలల్ అని అంటాం, ఆర్ పవర్ స్ప్లిట్ అని అంటాము. పవర్ స్ప్లిట్. ఈ 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. క్లియర్. ఈ 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఒక సిరీస్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం ఓన్లీ ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే యూజ్ చేస్తాము. క్లియర్. కేవలం ఎలక్ట్రిక్ మోటార్స్తో వీల్స్ అనేవి యూజ్ అవుతాయి. వీటి గురించి మీరు అంత కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు. మీకు టెక్నాలజీ అప్లికేషన్ తెలిస్తే చాలన్నమాట. ఓకే, సో ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం ఒకటే ఉంటుంది, అది సరిపోతుంది. క్లియర్. వీల్స్ ఎప్పుడైతే మూమెంట్లోకి వస్తాయో అవి ఆటోమేటిక్గా బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది త్రూ యూజింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. అంతవరకు గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ ప్యారలల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ ప్యారలల్లో డ్రైవింగ్ కండిషన్ బట్టి బెస్ట్ పవర్ సోర్స్ ఏదో వెహికలే అర్థం చేసుకొని బెస్ట్ పవర్ సోర్స్ని అదే యూజ్ చేసుకుంటుంది. ఆ పవర్ సోర్స్ అనేది ఫ్యూయల్ నుంచి కావాలి అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకుంటుంది, ఆర్ ఎలక్ట్రిసిటీది సరిపోతుంది అంటే ఎలక్ట్రిసిటీది తీసుకుంటుంది అన్నమాట. బెస్ట్ పవర్ సోర్స్ అనేది వెహికలే అబ్జర్వ్ చేసి తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్. సార్ మరి సిరీస్ ప్యారలల్ ఏ విధంగా రన్ అవుతుంది? క్లియర్. సిరీస్ ప్యారలల్ అనేది జనరల్గా కాంబినేషన్ ఆఫ్ బోత్. ఈ సిరీస్ మోడల్ అండ్ ప్యారలల్ మోడల్ 2 కాంబినేషన్తో ఒక స్ప్లిట్ పవర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ పవర్ అనేది ఎలక్ట్రిక్ కంబస్షన్ ఇంజిన్ సింగిల్గా కానీ లేదంటే బ్యాటరీ నుంచి కానీ వెళ్తూ ఎలక్ట్రిక్ మోటార్ అనేది రన్ అవుతుంది. ఈ 2 కాంబినేషన్స్తో వచ్చేది ఈ సిరీస్ ప్యారలల్ మోడల్ అని అంటాము. అయితే ఈ 3 డిజైన్స్లో బ్యాటరీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ ఏ విధంగా? త్రూ యూజింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్స్. క్లియర్. ఆర్బిఎస్ అని రాసాం, అవునా? రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, అవునా? సో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వలన మనం అప్లికేషన్స్ ఏమని చూస్తాం? ఇది గ్రేటర్ అడ్వాంటేజ్ అనేది ఇస్తుంది. ఏ విధంగా? బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది పెంచుతుంది. క్లియర్. బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది పెంచుతుంది. ఆ తర్వాత
ఫ్యూయల్ ఎకానమీగా అవుతుంది, అంటే కాస్త తక్కువ ఫ్యూయల్ అవుతుంది. ఎందుకు? వెహికల్ మళ్ళా మూవ్ అవ్వడానికి. ఇప్పుడు మీరు ఏదైతే బ్రేక్ వేసారో ఆ బ్రేక్తో కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది, అవునా? సో అందుకనే ఇది ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ చేయడంతో దాన్ని ఏమంటాం? ఎనర్జీ ఆప్టిమైజేషన్ అని అంటాము. క్లియర్? ఎనర్జీ ఆప్టిమైజేషన్. క్లియర్? సో ఎనర్జీ ఆప్టిమైజేషన్ అంటాం. సో దీంతో మినిమం ఎనర్జీ వేస్ట్ అనేవి వస్తాయి. సో అయితే ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ఎనర్జీ రికవరీ మల్టిపుల్ మెథడ్స్లో అవుతూ ఉంటుంది, అవునా? సో అయితే ఇదేమవుతుంది? వెహికల్ అనేది మూవ్ అవుతుంది, మీరు సడన్గా బ్రేక్ వేస్తారు. మీరు ఆ సడన్ బ్రేక్ వేసినప్పుడు ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అనేది కార్ లోపల ఉంటుంది. క్లియర్? ఒక హైడ్రాలిక్ సిస్టమ్. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ప్రెజరైజ్డ్ ట్యాంక్స్ యూస్ చేస్తుంది. క్లియర్? ప్రెజరైజ్డ్ ట్యాంక్స్. ఇదంతా కూడా మెకానిక్స్ అమ్మ, మనకి ఇంటర్నల్ బాడీ పార్ట్స్ అవన్నీ కూడా అవసరం లేదు. ఓకే, ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ప్రెజరైజ్డ్ ట్యాంక్స్ని యూస్ చేసి వెహికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీని, క్లియర్, వెహికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీని యూస్ చేసుకొని హయ్యర్ ఎనర్జీ రికవరీ చేస్తుంది. సో ఇలాంటివి హెవీ వెహికల్స్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందమ్మా? హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీ, క్లియర్, కైనెటిక్ ఎనర్జీ యూస్ చేసి ఈ ప్రెజరైజ్డ్ ట్యాంక్స్తో గ్రేటర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాగేస్తుంది, అవునా? తీసుకొని అది మళ్ళీ వెహికల్కి ఇవ్వడంతో వెహికల్ మూమెంట్లోకి వస్తుంది అన్నమాట. క్లియర్? అయితే ద ఎఫిషియన్సీ, ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఆధారపడి ఉంటుందమ్మా? ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఉంటుంది. అండ్ ప్రాపర్ మెథడ్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ యూస్ చేసుకుంటే వెహికల్స్ లాంగర్ డిస్టెన్స్ క్యారీ చేయగలవు, అవునా? ఎందుకు? ఆర్బిఎస్ అనేది కాస్త ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ ఇస్తుంది కాబట్టి ఎక్స్ట్రా డిస్టెన్స్ కూడా మనం కవర్ చేయగలము, అవునా? సో ఎక్కువ ఎనర్జీ రికవరీ అవ్వడం వలన తక్కువ ఫ్యూయల్స్ కన్స్యూమ్ అవుతాయి. అండ్ ఎనర్జీ అనేది కోర్స్ చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పీడ్ వెహికల్ మీద, మీరు ఆపే ప్యాటర్న్ మీద ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఆటో ఇండస్ట్రీస్ వాళ్ళు హై ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్బిఎస్ టెక్నాలజీ అనేది తీస్తున్నారు. కేవలం బ్రేకింగ్ సిస్టమ్ మాత్రమే కాదు, లాంగర్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయడానికి ఎఫిషియెంట్ బ్రేకింగ్ సిస్టమ్కి, దాంతో యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయి అండ్ వెహికల్ ఫ్యూయల్ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, అవునా? ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆటోమోటివ్ ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నౌ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్. క్లియర్? అయితే ఇప్పుడు జనరల్గా చూస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు మారుతి సుజుకి కానీ టొయోటా, హోండా ఈ అప్లికేషన్నే ఎట్లా ఇంక్లూడ్ చేస్తుంది? దట్ ఈజ్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అవునా? ఇది సెల్ఫ్గా ఛార్జ్ అవుతుందా లేదా? అండ్ సెల్ఫ్ ఛార్జింగ్లో మరొకటి కూడా ఉంటుంది. పవర్ అనేది కార్ మూమెంట్లోనే ఆటోమేటిక్గా ఛార్జ్ చేసుకుంటుంది. ఆర్బిఎస్ టెక్నాలజీ యూస్ చేస్తూ బ్యాటరీస్ని ఆటోమేటిక్గా ఛార్జ్ చేసుకుంటుంది, అవునా? దాన్నే సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాము. సెల్ఫ్గా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఈ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? దీంతో 40% ఆఫ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది మనం ట్రావెల్ చేయగలము. క్లియర్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక వెహికల్ తీసుకోండి, లెట్స్ టేక్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్, ఒక ఈవీ ఉంది. ఒక ఈవీ అనేది లెట్స్ టేక్ 1 కిలోవాట్ ఎనర్జీతో, ఓకే, 1 కిలోవాట్ ఎనర్జీతో జనరల్గా ఇది ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ఇది 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా 4 కిలోమీటర్స్ ఎలా వస్తుంది? బికాజ్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. అర్థమవుతుందమ్మా? రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వలన
40% ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది క్యారీ చేయగలుగుతుంది. ఆర్ డిస్టెన్స్ కాకపోయినా 60% ఆఫ్ టైం కూడా ఇది యూజ్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఒక లెట్స్ టేక్ ఒక 10 అవర్స్లో అవ్వాల్సింది ఒక 10 అవర్స్ మాత్రమే ఛార్జింగ్ ఉండేది, ఇప్పుడు 16 అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది. క్లియర్? అంటే ఎక్కువ టైం ఛార్జింగ్ ఉంటుంది అంటే అది లాంగర్ డిస్టెన్సెస్కి హెల్ప్ చేస్తుంది. అవునా? సో ఆల్రెడీ చాలా ఈవీస్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇప్పుడు గ్రేట్ అప్లికేషన్స్ అనేవి మనం ఎక్కడ చూస్తాం? ఎలక్ట్రిక్ రైల్వేస్లో చూస్తాం. ఎందుకు? ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేవి ఎక్కువ ఎనర్జీ కావాలి అండ్ గ్రేట్ వెయిట్తో ఉంటాయి. సో ఒక ట్రైన్ బ్రేక్ అనేది వేస్తే లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాకుండా నార్మల్ ఫ్యూయల్ వెహికల్స్ అనుకోండి, అది కాస్త హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది సడన్గా బ్రేక్ వేయడం వలన. బట్ ఇప్పుడు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వలన ఎనర్జీ అనేది హీట్గా మారకుండా ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ వెహికల్స్కి ఇవ్వడంతో ఇన్ని బెనిఫిట్స్ అనేది చూస్తున్నాము. ఆల్రెడీ ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఇవి యూజ్ చేస్తున్నాయి. మనం ఇప్పుడు ఈ అప్లికేషన్స్ని 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్కి వచ్చేటట్టు మనం చేస్తున్నాము. క్లియర్? సో అయితే ఒక్కసారి ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎటువంటివి ఉంటున్నాయో చూడండి అమ్మా. మనకి 3 టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటున్నాయి అని అంటున్నారు: మైక్రో, మైల్డ్ అండ్ ఫుల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మైల్డ్ అండ్ ఫుల్ హెచ్ఈవీస్ అవుతున్నాయి. క్లియర్? మైల్డ్ హెచ్ఈవీలో కాస్త తక్కువ యూస్ చేస్తాము, ఫుల్ హెచ్ఈవీలో ఎక్కువ ఎలక్ట్రిసిటీ మెథడ్ అనేది యూస్ చేస్తామన్నమాట. క్లియర్? అయితే మైక్రోలో అంత ఎక్కువ టార్క్ అసిస్టెన్స్ అనేది ఉండదు. క్లియర్? సో టార్క్ అసిస్టెన్స్ అంటే ఏంటి? టార్క్ అనేది ఇందాక చూసాం కదమ్మా. అయితే ఈ ఫుల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే గ్రేటర్ టార్క్ అనేది ఉంటుంది. క్లియర్? గ్రేటర్ టార్క్ అంటే ఏంటి? రొటేషనల్ ఫోర్స్. అవునా? సో వీల్స్ మూమెంట్ అవ్వడానికి కావాల్సిన ఫోర్స్ని టార్క్ అని అంటాం. ఫుల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో గ్రేటర్ టార్క్ అనేది ఉంటుంది. క్లియర్? సో యాజ్ ఆఫ్ నౌ మనం ఎక్కువ ఏం యూస్ చేస్తున్నాం? పిహెచ్ఈవీస్ యూస్ చేస్తున్నాము. పిహెచ్ఈవీస్ అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదమ్మా, ఛార్జింగ్ పోర్టల్స్ ఉంటాయి, అక్కడ కార్కి ఛార్జ్ చేస్తారు. మనం మొబైల్కి ఏ విధంగా ఛార్జింగ్ చేస్తున్నామో అదే విధంగా ఛార్జ్ చేస్తున్నాం. సో మన వెహికల్కి పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లోకి ఎలక్ట్రిసిటీ అనేది మనం పంపిస్తాం. ఓకేనా? సో ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అవి టోటల్గా కన్జ్యూమ్ అయినంత వరకు కూడా నార్మల్గా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్గా ఐసీఈ ఇంజిన్లోకి వెళ్తుంది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఓకే, ఇవి ఆల్రెడీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి జనరల్ నార్మల్ ఈవీస్ పనిచేసినట్టు ఛార్జింగ్ తీసుకుంటాయి. ఆ ఛార్జింగ్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఐసీఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్లోకి వెళ్తాయి. అయితే యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట. 23% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. క్లియర్? ఎస్. సో దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేవలం ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే కాదమ్మా, ఓవరాల్గా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే గ్రేటర్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకు? ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అవునా? ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది విత్ బెటర్ హైబ్రిడ్ టెక్నాలజీతో అండ్ మోర్ పవర్ అనేది వస్తుంది. గ్రేటర్ టార్క్ కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు దీంతో. అండ్ ఆ తర్వాత మినిమం ఎమిషన్స్ అనేవి ఉంటున్నాయి. అవునా? మినిమం ఎమిషన్స్. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇంజిన్ సైజ్ అనేది తగ్గించగలిగారు,
కార్ వెయిట్ అనేది ఐసీఈ ఇంజన్స్ కన్నా తగ్గించారు. సార్ వెయిట్తో అంత సంబంధం ఏముంది? ఒక్కసారి చూడండమ్మా, మీరు ఒక 10 kgs బ్లాక్ మూవ్మెంట్ చేయడానికి తక్కువ ఎనర్జీకి చాలు. అదే ఒక 60 kgs బ్లాక్ మూవ్మెంట్ చేయాలి అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. సేమ్ అలానే ఒక కార్ అనేది తక్కువ వెయిట్ వస్తుంది అంటే ఈజీగా దాన్ని మూవ్ చేయొచ్చు. సో ఈజీగా మూవ్ అవుతుంది అంటే తక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది. ఓకే, తక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ అయితే లాంగర్ డిస్టెన్సెస్ అండ్ గ్రేటర్ మైలేజ్ కూడా వస్తుందన్నమాట. క్లియర్? సో అందుకని ఇప్పుడు ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నామో మనం ఇంజిన్ సైజెస్ అనేవి తగ్గడం జరిగింది. క్లియర్? ఎస్. అయితే గ్రేటర్ ఛాలెంజెస్ ఏంటో చూడండమ్మా. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో గ్రేటర్ ఛాలెంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రైసెస్. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైసెస్ అనేవి టూ కాస్ట్ అన్నమాట. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ కన్నా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ అనేది ఫార్ బెటర్, ఎక్కువ ప్రైసెస్ ఉంటాయన్నమాట. కోర్స్ దీని నుంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ కన్జ్యూమర్ ఎప్పుడూ కూడా తక్కువ ప్రైసెస్కి సెట్ అయ్యేలా చూసుకుంటాడు కదా. సో అందుకని వీటిలో ఛాలెంజెస్ అనేవి ప్రైస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్? అయితే ఆటో ఇండస్ట్రీ ట్రాన్సిషన్కి మాత్రం ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే చాలా వరకు మేకర్స్ కూడా ఈ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇందాక చూసుకున్నాం కదా, ఈవీస్ అని, సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని వీటి వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే బెటర్ సోర్సెస్ వచ్చాయి అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారు, మ్యాక్సిమం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తారు అని. కోర్స్ మనం గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి కాస్తంత సబ్సిడీస్ ఇవ్వడంలో కానీ ఆర్ ఫుల్గా 100% లోన్స్ ఇచ్చి ఎక్కువ టైంలో తక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తూ కంప్లీట్ చేయడం కానీ, అండ్ గవర్నమెంట్ యూజ్ చేసే గవర్నమెంట్ వెహికల్స్ కూడా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్వి యూజ్ చేస్తే పీపుల్ హ్యాపీగా దీన్ని యూజ్ చేయగలరు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నాలజీ పవరింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో చూసారు కదమ్మా, మీకు పూర్తిగా నీట్గా టోటల్గా అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్? సో అయితే దీని గురించి క్వశ్చన్ అనేది కాస్త టెక్నికల్గానే ఉంటుంది కాబట్టి ఒక్కసారి జనరల్గా చూడండమ్మా. సో క్వశ్చన్ చూడండమ్మా, ఏ విధంగా ఇచ్చాం? హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ప్రామిసింగ్ సోర్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్. ఓకే, సో అయితే ఇక్కడ మీనింగ్ ఏంటి? కన్వెన్షనల్ ఫ్యూయల్స్ కన్నా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్ మంచిది అండ్ గ్రేట్ స్కోప్ ఉంది అని అంటున్నారు. అయితే ఇంట్రడక్షన్ అనేది బ్యూటిఫుల్గా ఇవ్వండమ్మా. ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్లో బోత్ కన్వెన్షనల్ ఇంజిన్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజిన్ యూస్ చేస్తాము. సో దాంతో ఎక్కువ శాతం మన బెనిఫిట్ అనేది పొందగలం విత్ మినిమం ఎమిషన్స్ అనేవి ఇంట్రడక్షన్లో నీట్గా పెట్టండి అమ్మా. అండ్ ఆ తర్వాత బాడీ అనేది నీట్గా రాయండి. ఏంటి? ప్రాబ్లమ్స్, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ రాస్తారు. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని కాంప్రమైజ్ చేస్తూ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి కాబట్టి హెచ్ఈవీస్ ఆర్ ప్రామిసింగ్ అని పెడతారు. క్లియర్? హెచ్ఈవీస్ ఆర్ ప్రామిసింగ్ అంటే గ్రేటర్ స్కోప్ ఉంది అని పెడతారు. అండ్ ఆ తర్వాత హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మెన్షన్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇవి గ్రేటర్ అప్లికేషన్స్ ఏ విధంగా వస్తున్నాయో పెడతారనమాట. ఇంతవరకు ఆర్టికల్లో ఏవి యూజ్ చేసాం, అడ్వాంటేజెస్ అవన్నీ కూడా పెడతారు. క్లియర్? అండ్ ఆ తర్వాత వే ఫార్వర్డ్ ఇస్తారు. ఏంటని? మరింత టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రావాలి, గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇవ్వాలి, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావాల్సిన బ్యాటరీ టెక్నాలజీ మీద సెపరేట్ రీఛార్జెస్ కావాలి, అండ్ ఛార్జింగ్ పోర్టల్ ఫెసిలిటీస్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అని ఈ విధంగా వే ఫార్వర్డ్స్ అన్నీ కూడా రాస్తారు. అండ్ కన్క్లూషన్ రాస్తారు. ఏంటి? ఇండియా అనేది 2070 కల్లా కార్బన్ న్యూట్రల్ అవ్వాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కన్వెన్షనల్ నుంచి ఒక డయాగ్రామ్ వేయండమ్మా. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి వెళ్ళడానికి మనకి మధ్యలో ఈ స్టేజ్
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ ఇవి ఈ స్టేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి కావాలి అంటే ట్రాన్సిషన్ స్టేజ్ అని మనం దీన్నే అంటాము. ఓకే, ఆ డయాగ్రామ్ వేసి చూపించండి, కన్క్లూడింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. క్లియర్? ఎస్. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో డూ కామెంట్. అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోర్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. క్లియర్? ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ కేవలం 10,000 రూపీస్కే మనం ఇస్తున్నాం అమ్మ. 15,000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ కేవలం 10,000కి ఇస్తున్నాం. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ మనం లైన్ టు లైన్ నీట్గా డిస్కస్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ కంప్లీట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే యూట్యూబ్లో ఉన్న శాంపుల్ వీడియోస్ కూడా చూడొచ్చు. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మ్యామ్కి కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ ఎనీ సబ్జెక్ట్ 5,000 కూడా తీసుకొని రావడం జరిగింది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ 5,000, ఎథిక్స్ 10,000 కోర్స్ 5,000కి ఇవ్వడం జరిగింది. క్లియర్? పాలిటీ వరకు ఆన్లైన్లో నేనే డీల్ చేస్తున్నానమ్మా. యూ కెన్ టేక్ పాలిటీ మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నా, దేనికి ఎంక్వైరీ అయినా ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయొచ్చు. 7893899553.